నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పొరుగు దేశంతో అతిగా స్నేహం ఆశించిన, అతిగా శత్రుత్వం పెంచుకున్న చిక్కులు తప్పవని బంగ్లాదేశ్ తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. షేక్ హసీనా శకం ముగిసి ఎన్నికల తరువాత కొత్త వెలుగులు వస్తాయని, ముఖ్యంగా భారత్తో బంధం మళ్లీ చిగురుస్తుందని ఆశించిన వారికి కాబోయే ప్రధాని తారిక్ రెహ్మాన్ గట్టి షాకే ఇచ్చారు. ముందు మా ఇల్లు చూసుకున్నాకే ఎదురింటి సంగతి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. నీళ్లున్నప్పుడే చెరువు నిండుగా కనిపిస్తుంది. అధికారం ఉన్నప్పుడే మిత్రులు దగ్గరవుతారు. కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రాకముందే తన అసలు రంగును, రూపును స్పష్టం చేస్తోంది. బంగ్లాదేశ్లో ఎన్నికల తర్వాత హిందువులపై దాడులు ఆగుతాయని, భారత్తో స్నేహం బలపడుతుందని భావించిన దౌత్యవేత్తలకు తారిక్ రెహమాన్ మాటలు మింగుడు పడటం లేదు. తారిక్ రెహమాన్ మాటల్లో ఆంతర్యం ఏమిటి? ఆయన విదేశాంగ విధానం గురించి అడిగినప్పుడు మా ప్రజల ప్రయోజనాలే మా పాలసీని నిర్ణయిస్తాయని కుండబద్దలు కుట్టినట్లు చెప్పారు. ఇది వినడానికి సాధారణంగా ఉన్న ఇందులో లోతైన రాజకీయ వ్యూహం ఉంది. గత ప్రభుత్వం భారత్ వైపు మొగ్గు చూపిందనే విమర్శలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసి తాము ఎవరికీ తొత్తులం కాదని నిరూపించుకోవాలని బీఎన్పీ భావిస్తోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సుమారు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. 300 స్థానాలకు గాను 212 స్థానాల్లో ఘన విజయం సాధించి తారిక్ రెహమాన్ తన పట్టును నిరూపించుకున్నారు. అయితే గెలిచిన వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. మిత్రులు కావాలి, కానీ యజమానులు వద్దు. ఇదే ఇప్పుడు తారిక్ రెహమాన్ సిద్ధాంతం. గత 15 ఏళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వం భారత్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టిందని తారిక్ రెహమాన్ వర్గం ఆరోపిస్తోంది. ఆయన తన మొదటి ప్రసంగంలోనే మా విదేశీ విధానం బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాల ఆధారంగానే ఉంటుంది, ఏ ఒక్క దేశంతోనే మా బంధం ముడిపడి ఉండదు అని పేర్కొన్నారు. అంటే గతంలోలా భారత్కు ప్రాధాన్యత ఉండదని, చైనా, పాకిస్తాన్లతో కూడా సమతుల్య బంధాలు కోరుకుంటున్నామని ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. హసీనా తప్పుకున్న తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. కొత్త ప్రభుత్వం వస్తే ఇవి ఆగుతాయని భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. వేప చెట్టుకు పాలు పోసినా చేదు పోనట్లు కొన్ని శక్తుల వైఖరి మారడం లేదు. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందే మైమన్ సింగ్ జిల్లాలో సుసేన్ చంద్ర సర్కార్ అనే హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురవడం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్లో హిందూ తీవ్రవాదం పెరుగుతోంది అంటూ తారిక్ రెహమాన్ సలహాదారు హుమాయూన్ కబీర్ ఎదురుదాడి చేయడం గమనార్హం. బంగ్లాదేశ్లో మైనార్టీలు సురక్షితంగా ఉన్నారని వారు చెప్తున్న గత కొన్ని నెలల్లో దాదాపు 2900 దాడులు జరిగాయని భారత విదేశాంగ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. తారిక్ రెహమాన్ విజయం ఖరారవ్వగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ అభివృద్ధిలో భారత్ ఎప్పుడూ తోడుంటుందని భరోసా ఇచ్చారు. కానీ ఫిబ్రవరి 17న జరగబోయే ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. ఆయన ప్రతినిధిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్తున్నారు. ఇది దౌత్యపరంగా ఒక ముఖ్యమైన సంకేతం. బీఎన్పీ సీనియర్ నేత అమీర్ ఖస్రూ మహ్మద్ చౌదరి వ్యాఖ్యలు గమనిస్తే బంగ్లాదేశ్ ఇకపై దేశ కేంద్రక విధానం కాకుండా బహుపాక్షిత వైపు వెళ్లనుందని అర్థమవుతోంది. దీని అర్థం ఏమిటంటే భారత్ ఎంత ముఖ్యమో చైనా ఇచ్చే పెట్టుబడులు అంతే ముఖ్యం. అలాగే పాకిస్తాన్తో సంబంధాలను కూడా పునరుద్ధరించుకోవాలనేది వారి అంతర్గత ఆలోచనగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ తన పార్టీ విదేశాంగ విధానంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఏ దేశంతోనైనా సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఆ దేశంతో స్నేహం కంటే తమ సొంత దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇల్లు గెలిచి రచ్చగెలవాలి అనే సామెతను తారిక్ రెహమాన్ అక్షరాలా నమ్ముతున్నారు. అంతర్జాతీయ వేదికలపై తమ దేశం యొక్క గౌరవం పెరగాలన్నా, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా అది బంగ్లాదేశ్ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేదిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విదేశాంగ విధానం అనేది కేవలం దౌత్యవేత్తల మధ్య జరిగే చర్చ కాదని, అది సామాన్య ప్రజల కడుపు నింపేదిగా ఉండాలని బీఎన్పీ భావిస్తోంది.
ప్రభుత్వం అంతర్జాతీయ సంబంధాలను ఎలా నిర్వహిస్తుందన్న ప్రశ్నకు బీఎన్పీ సీనియర్ నాయకుడు అమీర్ ఖస్రూ మహ్మద్ చౌదరి ఒక లోతైన వివరణ ఇచ్చారు. ఒకరితో స్నేహం, మరొకరితో వైరం అనే పాతకాలపు పద్ధతులకు స్వస్తి పలకాలని చౌదరి సూచించారు. బీఎన్పీ బహుపాక్షికతకు కట్టుబడి ఉంటుందని ఆయన ప్రకటించారు. అంటే కేవలం ఏదో ఒక దేశంపైనే ఆధారపడకుండా ప్రపంచంలోని అన్ని శక్తివంతమైన దేశాలతో సమాన దూరాన్ని, సమాన గౌరవాన్ని కాపాడుకోవటం వీరి ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశాంతర ప్రయోజనాలు, అంతర్జాతీయ నియమ నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ భౌగోళికంగా చాలా కీలకమైన ప్రాంతంలో ఉంది. ఒకవైపు భారత్, మరోవైపు పెరుగుతున్న చైనా ప్రభావం, చారిత్రక నేపథ్యం ఉన్న పాకిస్తాన్. ఈ ముగ్గురి మధ్య బ్యాలెన్స్ చేయడం అనేది కత్తిమీద సాములాంటిదే. ఏ ఒక్క దేశం వైపు మొగ్గు చూపకుండా ఉండటమే తమ బంగ్లాదేశ్ ఫస్ట్ విధానం అని రెహమాన్ పరోక్షంగా సూచించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కాదు, గాలి ఎటు వీచినా మన నౌక మాత్రం గమ్యం వైపు సాగిపోవాలి అనే ధోరణిలో బీఎన్పీ నాయకత్వం కనిపిస్తోంది. తారిక్ రెహమాన్ ఆలోచనలు, అమీర్ ఖస్రూ మహ్మద్ చౌదరి వివరణలు చూస్తుంటే రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ తన విదేశాంగ విధానంలో కీలక మార్పులు చేసుకోబోతుందని స్పష్టమవుతోంది. మరి ఈ బంగ్లాదేశ్ ఫస్ట్ విధానం పొరుగు దేశాలతో ఎటువంటి సంబంధాలకు దారితీస్తుందో వేచి చూడాలి. చెప్పేవి నీతులు, దూరేవి గొంతుకలు అన్నట్లు కాకుండా తారిక్ రెహమాన్ తన మాటలను చేతల్లో ఎలా చూపిస్తారో వేచి చూడాలి. ప్రజాస్వామ్య అనుకూల ప్రజలు గెలిపించారని చెబుతున్న రెహమాన్ అదే ప్రజల్లో ఉన్న మైనార్టీల ప్రాణాలను కాపాడటంలో ఎంతవరకు విజయం సాధిస్తారో కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా బంగ్లాదేశ్ ఇచ్చిన ఈ షాక్ భారత్ తన విదేశాంగ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.